చేసి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అందించాడు. కంబ్యాక్ మూవీ అంటే మంచు మనోజ్ గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూట్రల్ క్యారెక్టర్ అయినా సరే శాస్త్రం గురించి, తాంత్రిక పంతం గురించి, కలియుగంలో ఏంటి, కృతయుగంలో ఏంటి అని గ్రంథాల ద్వారా ఇచ్చిన మెసేజ్ అనేది డైరెక్టర్కి గౌతమ్ గట్ట గారికి హ్యాట్సాప్ చెప్పచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అయితే కనుక వండర్ అని చెప్పచ్చు. మ్యూజిక్ కూడా అవసరం ఉన్నాయి. మెయిన్ ఏంటంటే శ్లోకాలు అయితే కనుక అద్భుతంగా ఉన్నాయి. చరిత్రలో చూసిన మన కంటికి కనబడని, మనకు మాటకు వినబడే పదాలు స్క్రీన్ మీద చూస్తుంటే కనుక ఫీల్ గుడ్ మూవీ చూసే మెసేజ్ అయితే బాగుంది. కిస్ట్ అయితే కనుక చాలా బాగుంది. స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ కూడా చాలా బాగున్నాయి. జై హనుమాన్ కూడా మనకు వెయిటింగ్. బట్ దానికన్నా ముందు ఈ మిరాయ్ అనేది ఒక మంచి మెస్పరైజింగ్ మూవీ అని చెప్పచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి, చిల్డ్రన్స్కి బాగా నచ్చుద్ది. మనకు లాస్ట్ టైం చూసిన హనుమాన్ కన్నా జై హనుమాన్ కన్నా ఈ సినిమా చాలా బాగుంది. నాకు సినిమాలో చూస్తే కలిగితో మ్యాచ్ అయ్యే ఒక మెసేజ్ అయితే ఉంది పాసిబుల్. అది రివీల్ చేయకూడదు, స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో అందరికీ బంగారం కావాలి, బంగారం కన్నా బంగారం లాంటి మెసేజ్ ఏమి ఇచ్చాడు అనేది తేజ సజ్జని మనం మోటివేషన్ చేయాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. ఆయన చిన్నప్పుడు యాక్టింగ్ చూసి ఇప్పుడు ఆయన మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పటికీ దాన్ని చెప్పినాక ఇప్పటికీ నాకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా చాలా బాగుంది. అంటే ఇలాంటి సబ్జెక్ట్స్ తేజ అంటే పదే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే అది ఆల్రెడీ తన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నాను అని చెప్పేసి. అంటే బేసిక్లీ మన మిథాలజీని తను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు. అది నచ్చే ఇంతమంది వస్తున్నారు అయితే చూడండి మీరే. ఆబ్వియస్లీ సో మనోజ్ గారి విలన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. అది కూడా యాక్చువల్గా తనకి చాలా మంచి కంబ్యాక్ అని అనిపించింది నాకైతే. చాలా చాలా బాగా చేశారు, చాలా న్యాచురల్ గా ఉంది మొత్తం. నాకు ఒకటే డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే హీరోయిన్ యాక్టింగ్ రాలేదు. నాకు అలా అనిపించింది. మరి సో అంటే వైబ్ ఉంది సాంగ్ కూడా తీసేశారు కదా. అవును తీసేశారు, బట్ తీసేసిన ఇట్స్ ఓకే. యాక్చువల్గా మూవీ రన్ టైం ఎక్కడ కూడా బోర్ కొట్టింది, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టింది అని అనిపించదు. ఆ సాంగ్ తీసేయడమే మంచిది. దాని బదులు అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ కూడా ఎప్పుడు బోర్ కొట్టిందని అసలు మనకు అనిపించింది. కిషోర్ తిరుమల గారు ఫస్ట్ టైం యాక్టింగ్ చేశారు, భయపడేటువంటి ఒక క్యారెక్టర్. అవును, బీజిఎం అసలు యాక్చువల్గా నోట్ దిస్ పాయింట్, బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్స్. అండ్ లాస్ట్ 5 minutes అయితే ఇచ్చి పాడేశాడు. అండ్ నా ఆటో వచ్చేసింది. విజువల్స్ అంటే ఈగల్ 2 సీన్స్. నాకు పర్సనల్ గా ఈగల్ అంత నచ్చలేదు, బట్ చాలా మందికి నచ్చుతుంది. నాకు ఎందుకు అంత చాలా క్రీపీగా అనిపించింది అనమాట ఈగల్. బట్ ఇంకొంచెం బాగుండొచ్చు మేబీ, బట్ చాలా మందికి నచ్చుతుంది. సినిమా ప్లస్ తేజ సజ్జ యాక్టింగ్, బీజిఎం, ఆ లాస్ట్ 15 minutes శ్రేయ కూడా టాప్ నాచ్. అసలు చాలా బాగున్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. కల్కి కొంచెం ఏదో ఏం లేదు, నాకేమలా అనిపించలేదు. కల్కి అనిపించలేదు, ఒక చిన్న బిట్ కలేజా లాగా అనిపించింది. జస్ట్ ఒక 3-4 seconds అంతే. దేవుడు ఎగ్జాక్ట్లీ అదే. ఏం చెప్తారు ఆడియన్స్ కి? నెక్స్ట్ లెవెల్ కంపల్సరీ థియేటర్స్ వచ్చి చూడాలి. ప్రభాస్ గారి క్యామియో రోల్ ఉంది. ప్రభాస్ యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ నేను ఫస్ట్ 3-4 minutes మిస్ అయిపోయాను. క్యామియో రోల్ లేదు, అది జస్ట్ వాయిస్ ఓవర్ అనమాట. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, బట్ ఆ ఫ్యూ వాయిస్ ఓవర్స్. పార్ట్ 2 ఉందా అండి? పార్ట్ 2 ఏం లేదండి. హనుమాన్ కి మిరాయ్కి కంపేర్ చేసి మిరాయ్ సినిమా చాలా బాగుందన్న. మంచి స్టోరీ సెలెక్షన్ అండ్ తేజ సర్జా కూడా మంచిగా యాక్ట్ చేశాడు. అండ్ మంచు మనోజ్ కూడా మంచి కంబ్యాక్. సినిమా క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ స్టోరీ కానీ మంచిగా ఉందన్న. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ స్టోరీ, తేజ సర్జా యాక్టింగ్, మంచు మనోజ్ కంబ్యాక్, చాలా మళ్ళీ విఎఫ్ఎక్స్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. ఈ సినిమాతో మంచు మనోజ్ కి సెకండ్ మంచు మనోజ్ కూడా మంచి కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. తను కూడా వచ్చాడు చూడడానికి. విజువల్స్ ఎలా ఉన్నాయి బ్రో? విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్న. విజువల్స్ అయితే ఆ బడ్జెట్ లో చాలా మంచిగా ఇచ్చారు అనిపించింది. డివోషనల్ టచ్ ఇచ్చారు కదా, ఆ డివోషనల్ టచ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. స్టోరీలో పార్ట్ ఆఫ్ ద పార్టే అది. స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. ఎలా డిస్క్రైబ్ చేస్తారు మిరాయ్? మిరాయ్ మంచి మ్యూజిక్ అండ్ విజువల్ ఫీస్ట్ అండ్ గుడ్ స్టోరీ. రేటింగ్ ఎంత సార్? 5కి 4+ ఇవ్వచ్చు అన్న ఈజీగా. స్టోరీ అని బాగున్నాయి. థ్యాంక్ యూ. మూవీ సూపర్ ఉంది బ్రో. ప్లీజ్ కమ్ అండ్ థియేటర్స్. మీరు దగ్గరలో ఏ థియేటర్ ఉన్నా ఆ థియేటర్కి వెళ్ళిపోండి, చూడండి. కానీ ఫోన్లో వచ్చేసింది కదా అని పైసీలో వచ్చేసింది కదా అని చూడకండి. మీకు చూస్తే మీకు సినిమా ఏం అర్థం కాదు. ఎందుకంటే పైసీలో కొన్ని సీన్లు కట్ చేస్తాడు, కానీ థియేటర్కి వచ్చే ఫీలింగ్ వేరే ఉంటుంది. ప్లీజ్ కమ్ థియేటర్స్. ప్రైజులు కూడా తక్కువ పెట్టా అన్నారు, తక్కువ అనిపిస్తుందా? అంటే
పైసలు తక్కువ అని కాదన్న, ఎంతలో ఉందో అంతలోనే పెట్టారు. కానీ నాకు సినిమా మాత్రం ఫుల్ క్రేజీ అనిపించింది. కానీ మనోజ్ అన్న యాక్టింగ్ మామూలుగా లేదు బ్రో. ప్లీజ్ కమ్ థియేటర్స్. కానీ మీరు ఫోన్ లో చూస్తే కనుక నిజం చెప్తున్నాను, మీకు ఆ ఫీలింగ్ అయితే పోతుంది. నాకైతే థియేటర్ బయట నుంచి వచ్చినప్పుడు బాగా ఉడిగిపోయింది. హైలైట్స్ అంటే బ్రో, లాస్ట్ లో వాడు పట్టుకునే స్టిక్ ఉంటది బ్రో, అది మామూలు స్టిక్ కాదు, అది హనుమంతుడిది పూర్వకాలంలో ఉంటే ఆయన బాణం మామూలుగా లేదు బ్రో. ఎప్పుడైతే బాణం ఇలా అంటాడో మొత్తం క్రేజ్ ఉంది. ప్లీజ్ కమ్ థియేటర్. అంటే నాకు కలికిలా అనిపించింది అంటే బ్రో, లాస్ట్ లో మనకి ఫస్ట్ లో కలికి సీన్ ఎలా చూపించడం మనకి ఇలాగా ఏఐ ఎలా కనిపించడం మనకి అలా లైట్ కనబడుతుంది అంతే ఏఐ. కానీ సినిమా అంతా న్యాచురల్ గా తీశారు. ప్లస్ యాక్టింగ్ కూడా బాగా చేశారు అన్న. మా మదర్ క్యారెక్టర్ కూడా ఆయన ఎప్పుడైతే బుక్ టచ్ చేస్తాడు, హీరో బుక్ టచ్ చేస్తాడో లాస్ట్ ఆవిడ ఇలా వచ్చిన తర్వాత ఆవిడ ఒక స్మైల్ ఇచ్చేస్తానా మామూలుగా లేదు. అది రొటీన్ గా అనిపించలేదన్న అప్పుడు హనుమాన్ వాడటం? లేదు రొటీన్ ఏం అనిపించలేదు, మొత్తం క్రేజీగానే ఉంది. అంటే మీకు హనుమాన్ సినిమా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఫస్ట్ టైం కదా మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీకు వచ్చిన హనుమంత్ వచ్చినప్పుడు హనుమంత్ డైరెక్ట్ మీకు హనుమంత్ వచ్చిన కనబడుతుందా? ఈసారి రాముడు వస్తున్నాడు అన్న బద్దలు కొట్టి చెప్తున్నా, సినిమా సూపర్ ఉంది, వచ్చి చూడండి. ఫేస్ రివీల్ చేశారు హనుమాన్ ఎవరని, రాముడు ఎవరని? లేదు అలా కాదు, ఏఐ అది కూడా. కానీ ఎంత న్యాచురల్ గా తీసారంటే అన్న, కానీ కొన్ని సీన్ లో ఒక రాముని చూపించారు, అది ఒక సీన్ లో రాముని చూపించారు. ఎందుకంటే సిక్కు ఎవరైతే బాణం అయితే బాగా కనిపించిందో అది అదరకుండా అది మంచి వ్యక్తికే వెళ్ళాలని స్టోరీ బాగుంది, కొత్తగా ఉంది. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్. కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు అన్న? మన చాలా మందికి ఎన్ని ఆస్కార్లు వచ్చాయన్న, ఈ సినిమా కూడా అలా రావాలని కోరుకుంటున్నాను అంతే. ఉందన్న, మనకి హనుమంతుడు వచ్చిందా లేదా? ఇది అంతే. సినిమా అట్లానే హిట్ అన్నా చేస్తే మొత్తం హిట్ ఎడికైనా పోవాల్సిందే. అది మన ఒక్కటి మన ఆంధ్రానే కాదు, తెలంగాణ మొత్తం అన్ని స్టేట్లు మొత్తం సినిమా ఊగిపోవాలన్న. సూపర్ జర్నీ. నాకు సినిమా చూస్తున్నంతసేపు నేను సెట్లో పడిన ప్రతి ఒక్క కష్టం క్లియర్ కనిపిస్తుంది. తేజ గారి సపోర్ట్, డైరెక్టర్ గారి సపోర్ట్. నేను ఫస్ట్ మా డైరెక్టర్ గారికి, బ్యానర్కి, విష్ణుప్రసాద్ గారికి, తేజ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇలా అవకాశం అంటే మీ అందరి ముందు నుంచి చెప్పుకోవడం అనేది నాకు ఫుల్ క్రేజీగా అనిపిస్తుంది. ఆనందాన్ని మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. థియేటర్లో రెస్పాన్స్ చూసినాక దానివల్లే నాకు ఆనందంతో మాటలు రావట్లేదు. అంటే ఎమోషనల్ సిచ్యువేషన్ ఆపుకోవాలి రాష్ట్రం తప్పట్లేదు. మనోజన్ కోసం చెప్పండి. మహాబీర్ లామా 2.0 మనోజ్ అన్న ఇస్ బ్యాక్ అంతే. ఇంకెక్కడి నుంచి ఇంక ఆగేది లేదు. తేజ గారి పర్ఫార్మెన్స్ మీరు ఆల్రెడీ అందరూ హనుమాన్లో చూశారు కదా, దానికి 10 times హైలో ఉంటారు, 10 times more హైలో ఉంటారు. క్రేజియస్ట్ ఫిల్మ్. మీరు గెటప్ కాంపిటీషన్ సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే సీనియర్ గారు కూడా బాగా వెల్ ఎస్టాబ్లిష్ నోన్ యాక్టర్ కాబట్టి చిన్న చిన్న టిప్స్ తీసుకోవడం కావచ్చు, సపోర్టెడ్ వెరీ, అంటే సూపర్గా సపోర్ట్ చేశారు. మీ క్యారెక్టర్ అందులో మ్యాప్, గూగుల్ కాదు మ్యాప్ అంతే. మిరా సినిమా ఎప్పుడే చూసొచ్చానన్న. 8 o'clock షో సూపర్ అంటే సూపర్ ఉందన్న. అసలు ఎలివేషన్స్, అందరు యాక్టింగ్, విఎఫ్ఎక్స్, మెయిన్ వచ్చేసి మనకు స్టోరీ అన్న. డైరెక్టర్ భలే తీశారన్న. హనుమాన్ తర్వాత ఆ రేంజ్ లో ఉన్న సినిమా ఇది. ఏం బాగా నచ్చింది మనోజ్ గారి పర్ఫార్మెన్స్? ఇద్దరు ఈక్వల్, ఫర్ ఇద్దరు చేశారన్న. ఎవరు తగ్గలేదు. హీరోగా ఆయన బాగా చేశారు, ఆయన విలన్ బాగా చేశారు. సూపర్ అంటే సూపర్ చేశారన్న. మనోజ్ గారికి సినిమాతో మంచి కంబ్యాక్ అనుకోవాలి. వైబొందులే సాంగ్ లేపడం వల్ల డిసప్పాయింట్ అయ్యారా? సాంగ్ ఉంటే బాగుంటుండే, కానీ సాంగ్ ఉంటే అది వేరేలాగా ఉంటుందేమో అని ఎందుకు తీస్తారో తెలియదు. మరి డైరెక్టర్ గారికి తెలియాలి అది సాంగ్. ఓవరాల్ గా గ్రాఫిక్స్ కానీ లేదంటే యాక్షన్ ఎఫెక్ట్స్ ఓవరాల్ గా నాకు తెలిసి ఇప్పుడు 60 కోట్లు పెట్టి తీసిన సినిమా లాగా లేదన్న. 200 కోట్లు లాగా ఉంది. హరిహర వీరమ్మ కంటే 100 రెట్లు బెటర్ లాగా ఉంది. బాగా చేశారు, సూపర్ చేశారు. ఫ్యూచర్ లో మనోజ్ గారి దగ్గర నుంచి ఇదే స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ ఇదే స్టైల్ 100% ఈ సినిమా చూసి ఇంకొక 10 సినిమాలు ఇలాంటివి వస్తాయి మనోజ్ గారికి. అంటే ఇది విలన్ గానే సెట్ అవుతుందా? హీరోగా చేస్తారు, విలన్ గా కూడా చేస్తే ఇంకా మన ప్యాన్ ఇండియా మూవీలో కూడా చేయొచ్చు. ఇంకా పెద్ద మూవీలో కూడా ఇంకా పెద్ద హీరో. ఓవరాల్ గా సినిమా కోసం ఏం చెప్తాను? సినిమా కోసం అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఒకసారిగా 2 సార్లు చూడండి థియేటర్కి వచ్చి. హనుమాన్ ఎంత హిట్ అయిందో హనుమాన్ కానీ మించి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ అవుట్ ఆఫ్ 10 of 10. ఇదితో వస్తుంది కాబట్టి ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలా ఉంటుందన్న ఇదిలో వచ్చాను. సినిమా అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది, చాలా బాగుంది.
సో తేజ సత్య అండ్ మనోజ్ గారు తేజ సజ్జ మనోజ్ గారి కాంబినేషన్ అంటే నేను రివీల్ చేస్తానేమో నాకు తెలియదు కానీ కాంబినేషన్ కొంచెం తక్కువ ఉంది కానీ ఉన్నట్లు చాలా బాగుందండి. మీకు ఎక్కడైతే కాంబినేషన్ వచ్చిందో అది అదిరిపోతుంది. ఓకే, మళ్ళీ ఊరించి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని పెడతాడు, అక్కడ అదిరిపోయింది. ఓకే. ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది? ఓవరాల్ గా సినిమా బాగుందండి. నాకు విజువల్ ఎఫెక్ట్స్ కానీ మెయిన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన గౌరహరి గారు, అది చాలా బాగుంది. సమ్మర్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. ల్యాగ్ అంటేనండి ఇప్పుడు కథ చెప్పేటప్పుడు ఆటోమేటిక్ గా ల్యాగ్ వస్తుంది. ఎందుకంటే మన కథని తీసుకెళ్లేటప్పుడు మన ఆడియన్స్ అందులో తీసుకెళ్లాలంటే మీకు ఫటాఫట లాగేయలేదు. సో ఆ గ్యాప్ ఉంది తప్ప అనవసరమైన అన్వాంటెడ్ సీన్స్ లేకపోతే అవసరం లేని అలా లేదు. విఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు కూడా మనం అంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ చూడలేకపోతాం, అంత గ్రాండియర్నెస్ రావట్లా. కానీ ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత విజువల్ వండర్ చేశారంటే నిజంగా ఆ టీం వర్క్ చాలా బాగా చేశారు. ఆ టీం క్యాట్స్ అప్ అని చెప్పారు. మాత్రం బ్లాక్ బస్టర్ అండి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విఎఫ్ఎక్స్, ఆ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంత బాగా విజువల్స్ చేస్తారని ఎవరు అనుకోలేదు. విఎఫ్ఎక్స్ మాత్రం అదుర్సండి. అంత తక్కువ బడ్జెట్ కి అంత విఎఫ్ఎక్స్ ఎలా తీసారో నాకు అనిపించట్లేదు. కార్తిక్ ఘట్టమనేది అంత తక్కువ బడ్జెట్ లో అంత మంచి సినిమా తీస్తారని ఎవరు అనుకోరండి. అసలు బాలీవుడ్ కి వెన్నుముక అవుతారంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అంత బాగా తీశారు సినిమా. సినిమాకి మెయిన్ హైలైట్స్ ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ గూస్ బంప్స్ అండి. సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మైథాలజీ అండి. అది ముందు గ్రంథాలు దక్కకుండా అది దక్కితే ప్రపంచం అంతమైపోతుంది. అంత కాకుండా దేవుడు ఒక యోధుని ఎంచుకుంటాడు, అతని పేరు మిరాయ్. క్యాస్ట్ మిషన్ వస్తే మంచి మనోజ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయండి. మన తేజ సర్జా మిషన్ చెప్పక్కర్లేదు. ఆ హనుమాన్ సినిమాతో ఒక మిట్టెక్కర్, ఈ సినిమాతో ఇంకా అంచులంచులు ఎక్కారండి. ఆ శ్రేయ గారు, రితిక గారు, ఆ జయరామ్ గారు, ఆ చక్రబాబు గారు అందరూ బాగా చేశారు. యాక్టింగ్ విషయానికి వస్తే తక్కువ సీన్స్ వచ్చినా చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ లా ఉంటుందండి, కానీ ఇంటర్వల్ బ్యాక్ తో చాలా సినిమా తీసుకెళ్లారు. వేద అంటే అలా తిరుగుతాడండి. అలా తిరిగేవాడు. అతను ఏం చేయలేవు. కర్త ఏంటి, అతను ఏం చేయాలనుకుంటున్నాడు, అతను ఎందుకు పుట్టాడు అనేది తర్వాత తెలిసిందండి ఒక ద్వారా. అదే వేద క్యారెక్టర్ డైరెక్టర్ గారు చాలా గొప్ప విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి ఇలా కొన్ని గ్రంథాలు ఉన్నాయి హిమాలయాస్లో, ఇంకా దేవుళ్ళు ఇంకా బతికే ఉన్నారు, ఇలా చాలా విషయాలు చెప్పడం అయితే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటే కానీ ఇలాంటి విషయాలు స్క్రీన్ పైకి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా చాలా ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఈ సినిమాని చాలా ప్రాపర్గా ప్లాన్డ్గా తీయడం అయితే జరిగింది. చాలా బాగా అనిపించింది. కార్తిక్ గారు చాలా గొప్ప విషయాన్ని అయితే చెప్పారు. నేను ఇంకొకటి తేజ అన్న యాక్టివ్ హనుమాన్లో అంటే ఏదో ఫ్యాంటసీ సినిమా వస్తుంది, అందరూ ఏదో చూసేస్తారు, ఎంజాయ్ చేస్తాం అని అనుకున్నా. బట్ లోపల నుంచి బయటకు వస్తుంటే ఒక వైబ్ ఉంది. ఒక దేవుణ్ణి సినిమాలో చూస్తున్నాం, మనం ఒక స్టోరీ తెలుసుకుంటున్నాం. ఇవి మన పురాణాలు, మనం తెలుసుకోవాలి కంపల్సరీ ఇక్కడ పుట్టినందుకు అనే విషయాన్ని అయితే నాకు ప్రాపర్గా అనిపించింది. అక్కడక్కడ చిన్న చిన్న అంటే బోరింగ్ సీన్స్ ఉండేకుండా అరే ఇవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయిలే అనుకున్నా కూడా నెక్స్ట్ సీన్తో ఎలివేట్ చేసేసారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండడం వల్ల అసలు ప్యూర్ గూస్ బంప్స్ వస్తుంది. ఇంకోటి ఈగల్ దేవుడు పేరు నాకు ఐడియా రావట్లేదు, ఆ సీన్ కానీ, ఇంకోటి మంచు మనోజ్ అన్న ఇన్నోవేషన్ షార్ట్స్, ఆయన అసలు యాక్టింగ్ అయితే మంచు మనోజ్ అన్న సార్. ఇన్ని రోజులు ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలు 1 or 2 ఎన్నో ఉన్నాయి, బట్ మిరా ఇస్ ద బిగ్గెస్ట్ హిట్. ఆయన ఇంత బాగా చేశారంటే యాక్టింగ్. నేనైతే నిజం చెప్తున్నా, మంచు మనోజ్ అన్న లవ్ యూ ఉమ్మేసి అసలు ఇంత బాగా చేశారు మంచు మనోజ్. శ్రియా శరణ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినా కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. 2-3 కాపీ అనిపించినాయి అంటున్నారు చాలా మంది, చాలా అంటారన్నారు. అన్నదాని గురించి యూ డోంట్ లైక్ ఇట్. మనకి ఏం నచ్చిందో అదే చెప్పాలి. థ్యాంక్ యూ. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి జనరేషన్ ఎవరంటే ఎవరు ఏం నడుస్తున్నారు ఏంటంటే ఇది చూస్తే కనుక రాముడు ఇదే ఉండొచ్చు అని ఈ సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఒక గుణపటం రావచ్చు. హైలైట్ ఏంటంటే చిన్న కుర్రవాడిగా నుంచి ఇప్పటి వరకు ఎదరమనేది ఎవరు ఎక్స్పెక్టేషన్స్ చేయరు. హనుమాన్ మూవీ కానీ చూడొచ్చు, ఎందుకంటే ఇంకా చూడొచ్చు, ఇంకా ఎంత హోప్స్ ఉన్నాయి. ఒక మనకి బాలీవుడ్
ముందు బయట తీసుకొస్తారు, హాలీవుడ్ కూడా వస్తారు గ్యారెంటీగా ఒక లెవెల్ తీసుకొచ్చారు. లేదు ఇస్తారు, ఎటెండ్ తీయచ్చు నేను అనుకుంటున్నాను. అంటే బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ రావాలి అని కూడా రాముడుగా అంటే ఎవరిని చూస్తే బాగుంటుంది, రైట్ ఎప్పుడు అనుకోలేదు. కానీ అంటే నేను అనుకున్నది ఏంటంటే పాతకాలం ఎన్టీఆర్ గారే వస్తుంటారు రాముడి కింద. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే మాత్రం ప్రభాస్ గారు వాయిస్ ఉంది కదా, సో ఆయన రాముడిని చేస్తే ఎట్లా ఉంటుంది? అంటే చెయ్యాలి అది ప్రతి ఒక్కరు ఆల్రెడీ ప్రభాస్ గా చేశాను ఆల్రెడీ. రెండు ఇంకొకరు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇంకొకరు చూడాలని మనం అనుకుంటాం కదా, అలాగే వరకు చూడాలి.